అమరావతిలో ఏపీడీఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందజేశారు. ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని, నిరుద్యోగులు ప్రిపేర్ కావాలని చంద్రబాబు, లోకేష్ సూచించారు. ఇక ఎన్నడూ లేని విధంగా అతి తక్కువ కాలంలో డీఎస్సీ నిర్వహించారని అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఏపీలో 2025 మెగా డీఎస్సీకి ఎంపికైన అభ్యర్థులకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ నియామక పత్రాలను అందించారు. వెలగపూడిలోని సచివాలయం సమీపంలో ఏర్పాటు చేసిన వేదికపై సుమారు 16,000 మందికి డీఎస్సీ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా డీఎస్సీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అభ్యర్థుల జీవిత స్థితిగతులపై వీడియోల్ని ప్రదర్శించారు. ఎంత కష్టపడి చదువుకుని డీఎస్సీలో విజయం సాధించారని వీడియోలో విద్యాశాఖ వివరించింది. తమ వీడియోలు చూసుకునే అభ్యర్థులు భావోద్వేగానికి గురయ్యారు. ఈ రాష్ట్రంలో పేదరికం లేని సమాజం రావాలి. అది విద్య వల్లనే సాధ్యం. ఆ బాధ్యత మీది. ఈ మొదటి సంతకం 2047 ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్ దేశంగా ఈ విద్యా వ్యవస్థలో మార్పులు తెచ్చే విధంగా మీరు పనిచేయాలని ఒక్కొక్కసారి కొంతమంది మనకు ప్రోత్సహిస్తారు. ఆ ప్రోత్సాహాన్ని అందుకుంటే ఆకాశమే హద్దుగా ఎదిగే పరిస్థితి వస్తుంది. అసాధ్యం అనుకున్న పని సంవత్సరం లోపల పూర్తి చేసి మీ అందరికి ఇప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇప్పించారు. అలాంటి వ్యక్తి హెచ్ఆర్డీ మినిస్టర్ నారా లోకేష్ గారు.